యేసుక్రీస్తు వంశక్రమము. ఈయన దావీదు మరియు అబ్రహాము వంశానికి చెందినవాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారులు యూదా మరియు అతని సహోదరులు. యూదా కుమారులు పెరెసు మరియు జెరహు. పెరెసు జెరహుల తల్లి తామారు. పెరెసు కుమారుడు యెస్రోము, కుమారుడు అరాము, అరాము కుమారుడు అమ్మీనాదాబు, అమ్మీనాదాబు కుమారుడు నయసోను, నయసోను కుమారుడు షల్మా, షల్మా కుమారుడు బోయజు, బోయజు తల్లి రాహాబు, బోయజు కుమారుడు ఓబేదు, ఓబేదు తల్లి రూతు, ఓబేదు కుమారుడు యెషయి, యెషయి కుమారుడు రాజు దావీదు, దావీదు కుమారుడు సొలొమోను తల్లి పూర్వం ఊరియా భార్య. సొలొమోను కుమారుడు రెహబాము, రెహబాము కుమారుడు అబియా, అబియా కుమారుడు ఆసా, ఆసా కుమారుడు యెహోషాపాతు, యెహోషాపాతు కుమారుడు యెహోరాము, యెహోరాము కుమారుడు ఉజ్జియా, ఉజ్జియా కుమారుడు యోతాము, యోతాము కుమారుడు ఆహాజు, ఆహాజు కుమారుడు హిజ్కియా, హిజ్కియా కుమారుడు మనష్షే, మనష్షే కుమారుడు ఆమోసు, ఆమోసు కుమారుడు యెషయా, యోషియా కుమారులు యెకొన్యా మరియు అతని సోదరులు. వీళ్ళ కాలంలోనే యూదులు బబులోను నగరానికి బందీలుగా కొనుపోబడినారు. బబులోను నగరానికి కొనుపోబడిన తరువాతి వంశక్రమము. యెకొన్యా కుమారుడు షయల్తీయేలు, షయల్తీయేలు కుమారుడు జెరుబాబెలు, జెరుబాబెలు కుమారుడు అబీహూదు, అబీహూదు కుమారుడు ఎల్యాకీము, ఎల్యాకీము కుమారుడు అజోరు, అజోరు కుమారుడు సాదోకు, సాదోకు కుమారుడు ఆకీము, ఆకీము కుమారుడు ఎలీహూదు, ఎలీహూదు కుమారుడు ఎలియాజరు, ఎలియాజరు కుమారుడు మత్తాను, మత్తాను కుమారుడు యాకోబు, యాకోబు కుమారుడు యోసేపు, యోసేపు భార్య మరియా, మరియ కుమారుడు యేసు. ఈయన్ని క్రీస్తు అంటారు. అంటే అబ్రహాము కాలం నుండి దావీదు కాలం వరకు మొత్తం 14 తరాలు. దావీదు కాలం నుండి బబులోను నగరానికి బందీలుగా కొనుపోబడిన కాలం వరకు 14 తరాలు. అలా కొనుపోబడిన కాలం నుండి క్రీస్తు వరకు